అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. రచయిత ఇంద్రకంటి నరసింహమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, మృత్యుదేవత మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. మనిషి నిత్యం మృత్యువుతో సహజీవనం చేస్తుంటాడు. ఆయువు తీరగానే మృత్యువు ప్రాణాలను హరిస్తుంది. ఎవరి ప్రాణం వారికి తీపి. ఎప్పుడు పోతుందో తెలుసుకోలేని మనిషి ప్రాణానికి విలువ కట్టడం ఎవరితరం కాదు. తల్లి, తండ్రి, తాత, మనవడు, భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, మేనత్త, మేనమామ వంటి బంధాలు, అనుబంధాలు దేహంలో ప్రాణం ఉన్నంతవరకే. ప్రాణం ఉన్నంతకాలమే మనుషుల మధ్య ప్రేమానురాగాలు విలసిల్లుతాయి. మృతదేహాన్ని ముట్టుకోవడానికే భయపడతారు. మృత్యుభీతి నవల చదువుతున్న భానుమూర్తి మనసులో భయం రగిలింది. చదవడం ఆపి పుస్తకం టేబుల్పై పెట్టి తల ఎత్తాడు భానుమూర్తి. ఆదివారం వస్తే చాలు ఏదో ఒక పుస్తకం పట్టుకోవడం, అందులో లీనమవ్వడం, పరిసరాల ధ్యాస ఉండదు అంటూ కాఫీ గ్లాసు అందించింది సుమలత, భానుమూర్తి భార్య. గ్లాసు అందుకోబోతున్న భానుమూర్తి చెయ్యి వణికింది. గ్లాసు కింద పడి కాఫీ నేలపాలయ్యింది. అతనికి బీపీ పెరిగింది. గుండెలో నొప్పి అనిపించింది. గుండెపై చేత్తో రాసుకున్నాడు. ప్రాణం పోతున్న ఫీలింగ్తో భానుమూర్తి భయపడిపోయాడు. ఏమయ్యిందండి, అలా ఉన్నారు? ఆదుర్దాగా అడిగింది సుమలత. నాకు గుండె నొప్పిగా ఉంది, హార్ట్ అటాక్ అనుకుంటా. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేయి, క్విక్ అంటూ సోఫాలో ఒరిగిపోయాడు భానుమూర్తి. ఆదుర్దాగా అంబులెన్స్కు ఫోన్ చేసి ఊర్లోనే ఉన్న తమ్ముడు సత్యమూర్తికి ఫోన్లో కబురు అందించింది సుమలత. భర్తకు వెన్ను నిమురుతూ సపర్యలు చేస్తుంటే అరగంటలో అంబులెన్సు, సత్యమూర్తి ఒకేసారి వచ్చారు. పిల్లలను ఇల్లు చూస్తూ ఉండమని చెప్పి బీరువాలో 10,000 తీసుకొని భానుమూర్తితో అంబులెన్స్ ఎక్కింది సుమలత. వెనకే స్కూటర్పై సత్యమూర్తి బయలుదేరాడు. పావుగంటలో అంబులెన్సు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంది. సత్యమూర్తి కౌంటర్లో 10,000 కట్టాక భానుమూర్తి ఐసీయూలో చేర్చబడ్డాడు. ప్రాథమిక పరీక్షలు అయ్యాక కంగారు పడవలసిందేమీ లేదంటూ బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు చేశారు. 2 గంటల తర్వాత భానుమూర్తికి గ్యాస్ ప్రాబ్లం వల్ల గుండెల్లో నొప్పి అనిపించిందని 10 రోజులకు మందులు రాసిచ్చి పేషెంటుని డిశ్చార్జి చేశారు. డాక్టర్ మాటలకు సుమలత మనసులో ఆదుర్ద మాయమైంది. ముఖంపై ఆనందం ప్రస్ఫుటమైంది. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది. ఇంటికి చేరిన తర్వాత అక్కకు, బావకు ధైర్యం చెప్పి సత్యమూర్తి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో నాకు ఎంతో భయం వేసింది. నాకు ఏమైనా అయితే నువ్వు పిల్లలు ఎలా బతుకుతారో అన్న ఆందోళన నా గుండెను పిండేసింది అన్నాడు భానుమూర్తి. భగవంతుని దయ వల్ల మీకేం కాలేదు, టెన్షన్ తగ్గించుకోండి, ధైర్యంగా ఉండండి అని హితవు చెప్పింది సుమలత. 10 ఏండ్ల పెద్ద కొడుకు వేదవ్యాస్ని, 8 ఏండ్ల చిన్న కొడుకు రమాకాంతుని దగ్గరకు తీసుకున్నాడు భానుమూర్తి. అలాగే ఉండండి ఒక్క క్షణం అంటూ ఆ సీన్ని సెల్లో బంధించింది సుమలత. భానుమూర్తి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో యూడీసీగా పనిచేస్తున్నాడు. డిగ్రీ చేసి స్వయం ప్రతిభతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగంలో చేరిన 4 ఏండ్లకు సుమలతతో వివాహమైంది. సుమలత డిగ్రీ చేసినా ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదు. తనకన్ని విధాల సహాయ సహకారములు అందిస్తున్న భార్యపై భానుమూర్తికి ఎనలేని ప్రేమ. కాలక్రమంలో ఆ ఇద్దరికి మరో 2 తోడయ్యారు. భానుమూర్తి మంచి పనిమంతుడని, నిజాయితీపరుడని ఆఫీసులో పేరు సంపాదించుకున్నాడు. అవినీతిని సహించలేని భానుమూర్తికి కొందరు ఉద్యోగులతో వైరం తప్పలేదు. ఆఫీస్ పనిలో ఒత్తిడిని తట్టుకోలేక తరచూ అసహనానికి గురి అయ్యే భానుమూర్తిని బీపీ సమస్య వేధించసాగింది. డాక్టర్ సలహాపై బీపీని కంట్రోల్ చేసుకునే మందులు వాడుతున్నాడు. మధ్యాహ్నం లంచ్ చేస్తున్న భానుమూర్తి కొత్త ఆవకాయ పచ్చడి చాలా రుచిగా ఉందన్నాడు. మరోసారి వేయించుకొని మళ్ళీ అన్నం కలుపుకొని తృప్తిగా తిన్నాడు. పుల్లని కొత్తపల్లి కొబ్బరికి నీ చేతి మహత్యం తోడై ఆవకాయ భలే బాగుంది, రాత్రి కూడా ఆవకాయ అన్నమే తింటాను అంటూ
భార్యను ప్రశంసించి 10 నిమిషాలు సేద తీరి ఆఫీస్కు బయలుదేరాడు భానుమూర్తి. రోజు మధ్యాహ్న భోజనానికి ఇంటికి వస్తాడు భానుమూర్తి. ఆఫీసులో అడుగుపెట్టిన భానుమూర్తికి పై అధికారి నుండి పిలుపు వచ్చింది. తనకు అప్పగించిన పని పూర్తి చేయలేకపోతున్నాడన్న పై అధికారి విమర్శను మౌనంగా స్వీకరించలేకపోయాడు భానుమూర్తి. తన పని తాను సక్రమంగానే చేస్తున్నట్లు పై అధికారికి వివరించబోయాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చాలాసేపు వాదించినా పై అధికారి తన పట్టు వీడకపోగా అధికారులను ఎదిరించినందుకు మెమో ఇవ్వబడుతుందని కోపంగా చెప్పడంతో కన్నీళ్లతో వచ్చి తన సీట్లో కూర్చున్నాడు భానుమూర్తి. పై అధికారి దర్పం ప్రదర్శించడం సహించలేకపోయాడు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా అధికారి ప్రవర్తించిన తీరుకు మనోవేదనకు గురయ్యాడు. గుండెల్లో మంటగా అనిపించింది. 5 నిమిషాలకు గుండెల్లో మంట మరింత పెరిగిందనిపించింది. బీపీ పెరగడంతో శరీరంలో వణుకు మొదలయ్యింది. పక్కన ఉన్న కొలీగ్కు తనకు గుండె నొప్పిగా ఉందన్నాడు. కొలీగ్ మిగతా స్టాఫ్కు చెప్పాడు. మరో 5 నిమిషాల్లో స్టాఫ్ భానుమూర్తి చుట్టూ మూగారు. హార్ట్అటాక్ కావచ్చును, క్షణాలలో ప్రాణం పోతుంది, మొన్న మా బావమరిది పక్కింట్లో అంటూ ప్రారంభించాడు ఓ కొలీగ్. అయితే చాలా డేంజర్ అన్నాడు మరొక ఉద్యోగి. వారి మాటలు వింటున్న భానుమూర్తికి గుండె జారిపోయినట్లు అయ్యింది. నొప్పి మరింత ఎక్కువైనట్లు అనిపించింది. ప్లీజ్ టేక్ మీ టు హాస్పిటల్ అన్నాడు నీరసంగా భానుమూర్తి. విషయం తెలియగానే ఆఫీసర్ కంగారు పడుతూ కారు తీశాడు. భానుమూర్తిని ఎక్కించుకున్న కారు కార్పొరేట్ ఆసుపత్రి వైపు దూసుకుపోయింది. భానుమూర్తి కొలీగ్స్ ఇంటికి వర్తమానం చేరవేశారు. సుమలత ఆటోలో ఆసుపత్రి చేరుకుంది. బ్లడ్ టెస్టు, స్కానింగులు అయ్యాక భానుమూర్తికి బీపీ పెరిగిందని, మందులు వాడుతూ టెన్షన్కు గురి కాకుండా కూల్గా ఉండాలని చెప్పి ఇంటికి పంపించాడు డాక్టర్. సుమలత రిలీఫ్ ఫీల్ అయ్యింది. హార్ట్అటాక్ వచ్చి ప్రాణాలు పోతున్న వారి గురించిన న్యూస్ చదువుతుంటే నాకు హార్ట్అటాక్ వస్తుందేమో అన్న భయం వెంటాడుతోంది. ఏ చిన్న నొప్పిని కూడా తట్టుకోలేకపోతున్నాను. తరచూ బీపీ కూడా పెరుగుతోంది. నిద్రకు ఉపక్రమిస్తూ రాత్రి భార్యతో చెప్పాడు భానుమూర్తి. పిరికితనాన్ని మనస్సు నుండి పారద్రోలండి, ధైర్యంగా ఉండండి, మీకేం కాదు, మీ గుండె బలమైనది, మరీ ఒత్తిడిని తట్టుకోలేనప్పుడు మంచి సంగీతం వినండి. రేపు మీ ఫోన్లో రికార్డ్ చేసి పెడతా. సినిమాల్లో హాస్య సన్నివేశాలు డౌన్లోడ్ చేసుకు చూడండి. కళ్ళు మూసుకొని భగవన్నామ స్మరణ చేసుకుంటే టెన్షన్ తగ్గిపోతుంది అంటూ హితవు చెప్పింది సుమలత. నీ సూచన తప్పక పాటిస్తాను, నా టెన్షన్ కూడా తగ్గించుకుంటాను అన్నాడు భానుమూర్తి భార్యను దగ్గరకు తీసుకుంటూ. కాలం పరిగెడుతోంది. అప్పుడప్పుడు ఆఫీస్లో కొలీగ్స్తో గొడవలవుతున్నా భార్య సలహాలు పాటిస్తూ ఒత్తిడిని తట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు భానుమూర్తి. పెద్ద కొడుకు వేదవ్యాస్ 10th పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. సుమలత కొడుకుని చదివించడంలో శ్రద్ధ వహించసాగింది. వేదవ్యాస్ మంచి ర్యాంకు కోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు. పరీక్షలు మొదలై 5 పరీక్షలు రాశాడు. 6వ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆఫీస్ నుండి వచ్చిన భానుమూర్తి బాత్రూంలో కాలు జారి పడ్డాడు. కాలు మడతబడింది. నొప్పి మొదలయ్యింది. కంగారు పడిన భానుమూర్తి భార్యను పిలిచాడు. సుమలత భర్తను లేవదీసి నెమ్మదిగా నడిపించుకు వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. కాలు వంకరపోయినట్లయింది. మోకాల దగ్గర నొప్పి మరీ ఎక్కువైంది. అబ్బా, నొప్పి భరించలేకపోతున్నాను, మోకాల దగ్గర ఎముక విరిగినట్లుంది, ఆపరేషన్ అవసరమవుతుంది, రాడ్లు వేయాలి, నేను ఇంకా మునుపటిలా నడవలేను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు భానుమూర్తి. భర్త కాలు సాగదీసి నొప్పి తగ్గడానికి మాత్ర ఇచ్చింది భార్య. మీరు బాత్రూం నుండి ఇక్కడికి నడిచి రాగలిగారంటే ఎముక విరిగి ఉండదు, భయపడకండి, కాసేపటికి నొప్పి తగ్గుతుంది అంటూ అనునయించింది సుమలత. నాకు నొప్పి భరించలేనంతగా ఉంది, ఎముక విరగడం ఖాయం, డాక్టర్కు చూపించి ఎక్స్రే తీస్తే గాని అసలు విషయం తెలియదు, అశ్రద్ధ చేస్తే చీము పట్టి కాలు తీసివేయవలసి రావచ్చును అన్నాడు భానుమూర్తి ఆందోళనగా. భర్త ఆందోళన గమనించి ఆటోలో ఆర్థోపెడిక్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది సుమలత. అక్కడ చాలా రష్గా ఉంది. కౌంటర్లో పేరు రాయించింది. 2-3 గంటలు వెయిట్ చేయాలన్నాడు కాంపౌండర్. సీరియల్ నెంబర్ ప్రకారం డాక్టర్ దగ్గరకు పేషెంట్లను పంపుతున్నాడు కాంపౌండరు. తమ వంతు వచ్చేసరికి చాలా సమయం పట్టింది.
డాక్టర్ పరీక్షించి ఫ్రాక్చర్ కాదని నిర్ధారించి నొప్పి తగ్గడానికి మందులిచ్చాడు. ఇంటికి వచ్చేసరికి 11 గంటలు దాటింది. నీ మాట వినకుండా భయంతో ఏదేదో ఊహించుకొని అనవసర ప్రయాసపడ్డాను. నిన్ను ఇబ్బంది పెట్టాను. కాసేపు నొప్పి ఓడ్చుకుంటే సరిపోయేది అంటూ బాధపడుతున్న భర్తకు అనునయ వాక్యాలతో సాంత్వన కూర్చింది సుమలత. 2 క్యాలెండర్లు మారాయి. వేదవ్యాస్ ఇంటర్ పరీక్షలయ్యాక ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నాడు. తెల్లారితే ఎంసెట్ పరీక్ష. రాత్రి 11 గంటల దాకా చదువుకొని తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేపమని పడుకున్నాడు. కొడుకు పడుకున్నాక అలారం పెట్టి పక్క మీద నడుం వాల్చబోయింది సుమలత. ఇంతలో భానుమూర్తి నిద్ర నుండి లేచాడు. అబ్బా, నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నాడు గవరాగా. గబగబా మంచం దిగి భర్తకు మంచినీళ్ల గ్లాసు అందించింది సుమలత. గ్లాస్ అందుకున్నా నీళ్లు తాగలేక ఇబ్బంది పడ్డాడు భానుమూర్తి. 5 నిమిషాల తర్వాత నొప్పి తట్టుకోలేకపోతున్నాను అంటూ మెలికలు తిరిగాడు. అపెండిసైటిస్ నొప్పిలా ఉంది. 24 గంటల్లో ఆపరేషన్ అవసరం కావచ్చు. ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళదాం అన్నాడు. భర్త బాధ చూడలేకపోయింది సుమలత. కొడుకుని నిద్రలేపి తలుపు లేసుకోమని భర్తతో ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది సుమలత. తెల్లారితే ఎంసెట్ పరీక్ష సరిగా రాయకపోతే వేదవ్యాస్ కెరీర్ దెబ్బతింటుంది. సరిగ్గా ఈ సమయంలో ఈయనకి అనారోగ్యం ఏమిటో అనుకుంటూ కలత చెందిన మనస్సుతో భర్త భుజంపై చేయి వేసింది సుమలత. నాకేమైనా అయితే పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో 4 ఏళ్లకు పెద్దాడు అంది వస్తాడు. అంతవరకు నా పెన్షన్తో మేనేజ్ చేయాలి. నీకు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను లత అంటూ బేలగా మాట్లాడుతున్న భర్త నోటిపై వేలు ఉంచి, ఉష్, అలా మాట్లాడకండి, మీకేం కాదు, గంటలో తిరిగి వస్తామంటూ భర్తకు ధైర్యం చెప్పింది. ఆటో ఆసుపత్రికి చేరింది. భానుమూర్తిని పరీక్షించిన డాక్టరు నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేసి మరునాడు స్కానింగ్ చేయించుకొని రిపోర్టుతో రమ్మని, ప్రస్తుతానికి ప్రాణభయం లేదని చెప్పడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది సుమలత. ఇంటికి రాగానే ఇంజెక్షన్ ప్రభావంతో నిద్రలోకి జారుకున్నాడు భానుమూర్తి. భర్తను చూస్తూ కూర్చున్న సుమలతకు నిద్ర పట్టలేదు. ఏమిటో ఈ మనిషి, చిన్న అనారోగ్యానికే ప్రాణభయంతో విలవిలలాడతాడు, పసిమనసు అనుకుంటూ అనురాగంతో భర్త తల నిమిరింది. మరునాడు ఉదయం తనకు కడుపు నొప్పి తగ్గిపోయిందని హుషారుగా నిత్యకృత్యాలలో నిమగ్నమైన భర్తను అభినందించింది సుమలత. అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే పెద్దగా కలవరపడుతూ తనను కంగారు పెడుతున్న భర్తను సముదాయిస్తూ గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది సుమలత. క్యాలెండర్లు మారుతున్నాయి. వేదవ్యాస్ కంప్యూటర్ ఇంజనీరింగు ప్రతిభావంతంగా పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్న కొడుకును తల్లిదండ్రులు అభినందించారు. కొడుకును బెంగళూరు వెళ్లే రైలు ఎక్కించి ఇంటికి వచ్చాక భానుమూర్తి మనసు సంతోష తరంగాలలో తేలిపోయింది. ఎప్పటికప్పుడు నేను గుండె నొప్పితోనో మరో వ్యాధితోనో చనిపోతానేమో, నేను లేకపోతే భార్యాపిల్లలు ఎన్ని కష్టాలు పడతారో అన్న వ్యధ పీడించేది. మన పెద్దాడు ఉద్యోగంలో చేరడంతో నాకు పెద్ద అండ లభించింది. నా మనోవ్యధ మాయమైంది. ఇక చావు గురించి భయపడనక్కర్లేదు, డిన్నర్ చేస్తూ హుషారుగా చెప్పాడు భానుమూర్తి. ప్రతి జీవి మృత్యువుతో సహజీవనం చేస్తుంది. కానీ అనుక్షణం ప్రాణభయంతో బతకకూడదండి. మన నియంత్రణలో లేని విషయం గూర్చి ఆలోచించడం అనవసరం. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి. ధైర్యం శక్తినిస్తుంది. లక్ష్యాలు నిర్దేశించుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలి. మనం కర్తవ్యం మనం నెరవేర్చాలి. ఆపై భగవంతుని దయ అంటూ ముక్తాయించింది సుమలత. నువ్వెప్పుడు అదే మాట చెబుతున్నావు. నా భయానికి విరుగుడు నీ హితవచనాలే. నువ్విచ్చిన ధైర్యమనే మందే నా బలం అన్నాడు భానుమూర్తి భార్య వైపు ప్రేమగా చూస్తూ. కాలగమనంలో భానుమూర్తి 2 కుమారులకు వివాహమైంది. భానుమూర్తి రిటైర్ అయ్యాడు. ఈ రోజుతో నా ఉద్యోగ పర్వం పూర్తయింది. పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతారు. నాకు ఇంకా ఏ ఒత్తిడులు లేవు. నా మనసులో ఏ చింత లేదు. ఇకపై మన విశ్రాంత జీవనాన్ని ఆనందంగా గడుపుదాం. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ తీర్థయాత్రలు చేద్దాం. దేశమంతా చుట్టి వద్దాం. రాత్రి డిన్నర్ చేస్తూ చెప్పాడు భానుమూర్తి. భర్తలో నూతనోత్సాహాన్ని గమనించింది సుమలత.
6 నెలల్లో కాశీ రామేశ్వరాలతో సహా కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించి వచ్చారు భానుమూర్తి దంపతులు. ఇంటికి పిల్లల రాకపోకలు జరుగుతున్నాయి. రోజులు ఉత్సాహంగా గడుస్తున్నాయి. 5 క్యాలెండర్లు మారాయి. ఆ రోజు ఉదయం రోజులాగే నిద్రలేచిన భానుమూర్తి పక్కన భార్య కదలకుండా పడుకొని ఉండటం గమనించాడు. రోజు తనకంటే ముందు నిద్రలేచే భార్య ఈరోజు ఇంకా లేవలేదేమిటి అని ఆశ్చర్యపోతూ భార్య ఒంటి మీద చేయి వేశాడు. చల్లగా తగిలింది. కదిపి చూశాడు. కదలిక లేదు. ఆదుర్దాగా లేచి పరుగున వెళ్ళి తన ఇంటికి 4 ఇండ్ల అవతల ఉన్న డాక్టర్ గారి ఇంటి తలుపు తట్టాడు. డాక్టర్ వచ్చి సుమలతను పరీక్షించి పెదవి విరిచాడు. రాత్రి నిద్రలో మాసివ్ స్ట్రోక్ వచ్చి ఉంటుంది. షీ ఈజ్ నో మోర్, బీ బ్రేవ్ అంటూ భానుమూర్తి భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఈ హఠాత్ పరిణామాన్ని భానుమూర్తి తట్టుకోలేకపోయాడు. కన్నీరు కార్చాడు. భార్య ముఖం వైపు చూస్తూ, మీకు గుండె నొప్పి రాదండి అంటూ నాకు ధైర్యం చెప్పి నువ్వు గుండె నొప్పి తెచ్చుకున్నావా? నువ్వు లేకుండా నేనెలా బతకగలననుకున్నావు అంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. భార్య బుగ్గలు నిమిరాడు. నుదుటిపై చుంబించాడు. లతా లతా అంటూ మనసు రోదిస్తుంటే కర్తవ్యం గుర్తుకు తెచ్చుకున్నాడు. కుమారులిద్దరికీ ఫోన్ చేసి విషయం తెలిపాడు. బావమరిదికి ఫోన్ చేశాడు. భార్య పార్థివ దేహాన్ని తడుముతూ మంచం పక్కనే కూర్చున్నాడు. అరగంటలో బావమరిది భార్యతో వచ్చాడు. బావ భుజంపై చేయి వేసి ఓదార్చి లేవదీశాడు. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం ఎవరికో కానీ రావు. మా అక్క అదృష్టవంతురాలు బావా అన్నాడు సత్యమూర్తి కన్నీరు కారుస్తూ. బంధువులకు ఫోన్లు సందేశాలు వెళ్ళాయి. సాయంకాలానికి విమానంలో కొడుకులు కోడళ్ళు వచ్చారు. మరునాడు సుమలత అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిగాయి. 12 రోజుల కార్యక్రమాల తర్వాత బంధువులు వెళ్ళిపోయారు. పెద్ద కొడుకు ఇంట్లో 6 నెలలు, చిన్న కొడుకు ఇంట్లో 6 నెలలు ఉండాలని భానుమూర్తి నిశ్చయించుకున్నాడు. 10 ఏండ్లు గడిచాయి. భానుమూర్తికి వినికిడి శక్తి తగ్గింది. చూపు కాస్త మందగించింది. వేదవ్యాస్ ఇంట్లో ఉంటున్న భానుమూర్తి షుగర్ డాక్టర్ సలహాపై రోజు ఉదయం అరగంట మార్నింగ్ వాక్కు వెళ్ళి వస్తున్నాడు. ఆ రోజు మార్నింగ్ వాక్ చేస్తున్న భానుమూర్తిని వెనక నుండి స్కూటర్ గుద్దింది. రోడ్డు మీద పడిపోవడంతో దెబ్బలు తగిలాయి. కుడికాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఫోన్లో కబురు విన్న వేదవ్యాస్ అంబులెన్సులో తండ్రిని ఆసుపత్రికి చేర్చాడు. భానుమూర్తికి 2 చోట్ల ఫ్రాక్చర్ అయ్యిందని నిర్ధారించిన డాక్టర్ ఆపరేషన్ చేశాడు. పేషెంటు మునుపటిలా నడవలేడని, బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలని, కోలుకోవడానికి 6 నెలలు పడుతుందని తెలియజేశాడు డాక్టరు. 10 రోజుల తర్వాత భానుమూర్తిని ఇంటికి తీసుకువచ్చారు. బాత్రూంకు వెళ్ళాలంటే మనిషి సహాయం అవసరమవుతోంది. 24 గంటలు మంచానికి అతుక్కుపోవడంతో నడుం దగ్గర పుండు పడి బాధపెట్టసాగింది. రోజులు గడుస్తుంటే జీవితం దుర్భరమనిపిస్తోంది. తిండి తినాలన్న ఆసక్తి పోయింది. బతికినంతకాలం ఆరోగ్యంగా బతికి దోసపండు తన ముచిక నుండి ఎంత తేలికగా విడిపోతుందో అంత తేలికగా జీవన్ముక్తి పొందిన భార్య అదృష్టాన్ని తలచుకోసాగాడు. తనకు ఆ అదృష్టం పట్టనందుకు కుమిలిపోసాగాడు భానుమూర్తి. ఒకప్పుడు మృత్యుభీతితో తల్లడిల్లాను. ఇప్పుడు మృత్యుదేవతను నన్ను త్వరగా తీసుకుపొమ్మని ఆహ్వానిస్తున్నాను. భగవంతుడా, నాకు ఈ కష్టాల నుండి నాకు విముక్తి కలిగించు, నన్ను కరుణించి ముక్తిని ప్రసాదించు అంటూ కన్నీళ్లతో భగవంతుని ప్రార్థించసాగాడు భానుమూర్తి. క్షణం ఒక యుగంగా గడుపుతూ బాధపడుతూ విలపిస్తున్న తండ్రిని మృత్యుదేవత త్వరగా కరుణించాలని కోరుకుంటూ వేచి చూడసాగారు వేదవ్యాస్ దంపతులు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.